నమస్తే, మీరు చూస్తున్న న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. కేసీఆర్ నివాసానికి మరోసారి వచ్చిన పోలీసులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందిన నందినగర్ నివాసానికి తెలంగాణ పోలీసులు మరోసారి వెళ్లారు. అక్కడ భద్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. రేపటి విచారణ ఎక్కడ జరపాలనే అంశంపై నిర్ణయాన్ని పోలీసులు కేసీఆర్ కి వదిలేశారు. ఒకవేళ ఆయన తన నివేశంలోనే విచారణకు అంగీకరిస్తే భారీ బందోబస్తు, ఇతర భద్రత పరమైన ఏర్పాట్లపై అధికారులు ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో కొత్త జంట చేసిన ఫోటోషూట్ తీవ్ర వివాదానికి దారితీసింది. గొల్ల మండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఫోటోలు దిగడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఫోటోషూట్లు, రీల్స్ చేయడంపై స్పష్టమైన నిషేధం ఉన్నా కూడా ఈ ఘటనపై భద్రతా సిబ్బంది పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన క్షేత్రంలో ఇటువంటి చర్యలు భక్తుల భాగోద్వేగాలను దెబ్బతీస్తున్నాయని, వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు టీటీడీని డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీ దృష్ట్యా పోలీస్ స్టేషన్ కు పిలవకుండా బంజారాహిల్స్ నందినగర్ నివేశంలోని విచారణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడే నోటీసులు అందడంతో సిట్ అధికారులు ఇంటికే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా తెలుస్తుంది. అయితే విచారణకు సహకరించాలా లేక న్యాయ సలహాలతో వాయిదా కోరాలా అన్న దానిపై కేసీఆర్ ఇంకా తేల్చుకోలేదని తెలుస్తుంది. మున్సిపల్ ఎలక్షన్ల వేళ ఈ అంశం రాజకీయంగా నష్టం చేయవచ్చన్న అంచనాతో బీఆర్ఎస్ వ్యూహాత్మకమైన నిర్ణయంపై చర్చిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. విచారణ స్థలంపై కేసీఆర్ ఇచ్చే సమాధానాలతో పూర్తి క్లారిటీ వస్తుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు వైసీపీ అధినేత జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు అధికారం సూట్ కాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ అధికారంలో ఉన్నప్పుడే ఆయన అసలు నైజం బయటపడిందని అన్నారు. 2029 ఎలక్షన్స్ కోసం 2025లో జగన్ చేయబోయే పాదయాత్ర ప్రజల కోసం కాదంటూ కేవలం అధికారం లక్ష్యంతోనే అని విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన షర్మిల జగన్ లో స్వార్థం తగ్గి ప్రజలకి సేవ చేసే గుణం పెరగాలని, అప్పటి వరకు దేవుడు కూడా కరుణించడని వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మద్య నిషేధం పేరుతో మోసం చేశారని, ఋషికొండను ధ్వంసం చేశారని ఆరోపించారు. మళ్లీ ప్రజల మద్దతు కావాలంటే జగన్ తన ప్రవర్తన, ఆలోచన మార్చుకోవడమే మార్గమని షర్మిల స్పష్టం చేశారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవి జన్మదినం సందర్భంగా విశాఖ ఇందిరాగాంధీ జూ పార్క్ లో అరుదైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉన్న 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటూ వాటికి ఆహారం, సంస్కరణ, పోషణకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు. కుటుంబం అంతా జంతు ప్రేమికులమని, ఈ చర్య ద్వారా వన్యప్రాణి సంస్కరణపై సమాజంలో అవగాహన పెంచాలనేదే తన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా జూ పార్క్ ను సందర్శించిన పవన్ కళ్యాణ్ నూతన ఎలుగుబండి ఎన్క్లోజర్ ను ప్రారంభించడంతో పాటు బటర్ఫ్లై పార్కులో సీతాకోక చిలుకలను విడుదల చేశారు. ఇలాంటి మరిన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేసాం. వెంటనే ఫాలో అవ్వండి.